పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. చంద్రబాబు నాయుడు ఏనాడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ఏం చేయకపోయినా ఆయనకున్న మీడియా ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్టు ఒక డ్రామా అని అన్నారు. ఆయన బెయిల్ ఇంత తొందరగా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సంవత్సరం పాటే కాదు, గతంలో పరిపాలించినప్పుడు కూడా ఒక విలనిజం లాగా ప్రవర్తించారు తప్ప ఎక్కడ హీరోలాగా ప్రవర్తించినటువంటి సందర్భమే లేదు. కాకపోతే తాను హీరోనని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు. వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు. వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. పీకేయండి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు. పెద్ద హెడ్డింగ్. సోషల్ మీడియా సైనికులకు చెక్. తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు. అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము, పీడీ యాక్ట్ పెట్టేసి లోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు, అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.